అందుకని ప్రజలారా మన మంత్రి గారి మీద వస్తున్న అపనిందల్ని అస్సలే నమ్మొద్దని విన్నవించుకుంటున్నాను. ఎందుకని ఒక లేడీ సోషల్ వర్కర్ ఈయన కాడికి వస్తే చెయ్యి పట్టుకున్న పేపర్లన్నీ రాసినాయి. నిజానికి ఆయన పట్టుకుంది చెయ్యి అనుకున్నారు. లే కొంగు జారిపోతంటే ఇది తప్పమ్మా అని ఈయన సరిచేసిండు. గంతనే ఇక చూడు పేపర్ వాళ్ళకి ఈయన మీద అపనిందలేటో సురువు చేసిండ్రు. ఎందుకని బస్ స్టాండ్ లో బత్తాయిలు అమ్ముకున్న ఈయనే మంత్రి అన్న ఈర్ష్యతో హోటల్లా కప్పులు కడిగిన చేతులతో మంత్రి గారు ప్రజాసేవ చేస్తున్నారన్న అసూయతో ఈయనే ఇయాల మంత్రిగా ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఈయన వెనక ఎన్ని బత్తాయి బుట్టలు ఉన్నాయో ఎన్ని ఎంగిలి కప్పులు ఉన్నాయో ప్రజలే గ్రహించాలి. ఎందుకనో మంత్రి గారే స్వయంగా విన్నవించుకుంటారని సభాముఖంగా మనవి చేస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తప్పండి కొట్టుర్రి. నా ప్రియమైన దేశ దుర్మార్గులారా, నా ఉపన్యాసం వినడానికి ముష్టి ఆశతో వచ్చిన మీ నీచమైన అభిమానానికి నాకు మీ మీద పరమ అసహ్యంగా ఉందని చెప్పడానికి నేను మిక్కిలి గర్వపడుతున్నాను. మన సభ జరగొట్టిన ప్రతిపక్షంలో లొల్లి చేస్తున్నారు. మీరు గట్టిగా గొంతు దించుకొని మాట్లాడుర్రి. నా ఉపన్యాసం మీరు మర్యాదగా వినకపోతే మీ చర్మాన్ని మేక చర్మం ఒలిచినట్టు ఒలిచేస్తా. ఏమిట్రా నోరు తెరుచుకుని కప్పల్లాగా అరుస్తున్నారు? అమ్మో అమ్మో అని మీరందరూ గుండెలు బాదుకున్నా సరే, నేను నా వారసులు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని ఖజానాని దోచుకు తింటాం. మీరందరూ కలిసి నాది ఒక్కటైనా పీకగలరా? ఒరే మూర్ఖపు జనం, ఏమిటలా చూస్తున్నారు? పోలీస్, ఇలా కొడుకులు ఉత్కారేంటి? దొరికినట్టు కొట్టండి. ఏమిట్రా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు రౌడీ లేకపోయినందుకు గురు. అయిపోరా, తప్పేం లేదు. ఒకప్పుడు ఈ దేశాన్ని సాయిబులు పరిపాలించారు, ఆ తరువాత తెల్లోళ్ళు, ఆ తరువాత జమీందారులు, ఆ తరువాత రాజకీయ నాయకులు. ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఇది వరకు ఏదైనా గోడ కడితేనో సెల్ఫోన్ చిక్కితేనో మనకి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సినిమా హాళ్లు కూల్చేస్తేనో, షాపులు పగలగొడితేనో, కొంపలు తగలబెడుతూను, ఎవరికైనా బాంబులు పెడుతూను డబ్బులు ఇస్తున్నారు. ఆ సద్దాం మిలిటరీ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ పొట్టం తీసుకురారా. అదంతా నేను చూసుకుంటానే. ఉప్పు కషం. సద్దాం మిలిటరీ హోటల్లో తయారు చేసిన బిర్యానీ కూడా ఉప్పు కషం. ఈ ఫుడ్ తయారు చేసిన వాడు బొడ్డు కసుక్కున కోసేయాల్సిన రాసు. ఇలా జరుగుతుందని అనుమానం వచ్చే వేరే చోట నుంచి క్యారియర్ తెప్పించా గురు. ఎక్కడదా క్యారియరు? నువ్వు కూర్చో గురు. ఆకలి మీద ఉన్నావు, నువ్వు తిను. రేపు పొద్దున చెప్తా కదా. ఒరే కోటిగా, వస్తున్నా గురు. టిఫిన్ ఏంట్రా అక్కడ పెట్టావు? నేను పెట్టలేదు గురు. మరెవరు పెట్టారు? నీ పని బాలేగుంది గురు. పక్క తప్ప ఒక్కతో సహా అన్ని ఇస్తోంది. ఇదేంట్రా కాగితం ఉంది? లవ్ లెటర్ అమ్మ గురు. పువ్వు తీసేను, తీసి చదవరా. పొద్దున్నే కల్లాపు చల్లినందుకు 5 రూపాయలు, ముగ్గు వేసినందుకు 5 రూపాయలు, పొద్దున్నే టిఫిన్ కి 5 రూపాయలు, రాత్రి భోజనానికి 10 రూపాయలు, 3 రోజులకు కలిపి 75 రూపాయలు. ఇట్లు ఎదురింటి జానకి. దాని అబ్బా ఎంత పొగర్రా! తాడో పేడో నేడే తేల్చేయాల్సిందే. ఏమిటి చెత్త కాగితం? చదువు రాకపోతే చదివించుకో. చదివించుకునే నీకు వడ్డించడానికి వచ్చాను.
ఎందుకు? నేను కళ్ళాపు చల్లమన్నానా, టిఫిన్ పెట్టమన్నానా, అన్నం పంపమన్నానా? ఏయ్, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. నేను అంతే, ఏదన్నా అనుకుంటే చేసే తీరుతాను, మామూలు ఆడదాన్ని కాదు. ఆడదంటే అలుసా, నిమ్మకాయ పులుసా, కోడికూర దినుసా, కంట్లు నలుసా అంటూ లెక్చర్లేవు మాక. అడుసుల్లో తొక్కేస్తాను. ఇన్ని మాటలెందుకు? తిన్నదానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పరాదు. 75 అడిగావు, ఇదిగో 100. నీ 100 భోజనం నాకు అక్కర్లేదు. ఏమా జానకి, ఆ రౌడీ వాడికి నువ్వు అన్నం వండి పెడుతున్నావా? భోజనం రీసెర్చ్ లో ఒక పార్ట్. ఆడపిల్ల పంపితే ఒక రౌడీ ఎలా రియాక్ట్ అవుతాడని పాయింట్ కోసం. జాగ్రత్త అమ్మా, పాముల పొట్టలో చేయి పెడుతున్నా. వాడు అసలే మంచాడు కాదు. అరే ఇందిరా, నువ్వా? బాగున్నావమ్మా? బలవంతపు కోడలు కదా, బాగానే చూసుకుంటున్నారు. అన్నట్టు నీ పెళ్లి చేసిన జానకి మా ఇంట్లో అద్దుకుంటోంది తెలుసా? మీ ఇంట్లో ఉంటుందా? పాపం, నా జీవితాన్ని సరిచేసి తను బలిపశువైంది. అదేమిటమ్మా, రౌడీల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పింది? రీసెర్చా? అలా చెప్పిందా మీకు? పగబట్టిన మా మావయ్య జానకి జీవితాన్ని నాశనం చేశారు. మావయ్య గారు, నా స్నేహితురాలు పెళ్లి. ఏ స్నేహితురాలు? జానికని, అదే మా పెళ్లి చేసిందే. ముహూర్తం టైంకి వెళ్ళొచ్చేస్తాను. ముహూర్తానికి ఏంటమ్మా, పెళ్లి పూర్తిగా చూసిరే. ఓసి 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 ఓసి. అది పామే, నేను పామే. అది నల్ల తాచు, నేను గోధుమ తాచు. నాకు పోయి పాలు, నీ ముక్కు తీరలేదనుకుంటే నేను పావులాగే తాగుతా. హలో, ఎక్కడ ఉన్నావా? గొప్పదేగా, నీ కోసం ఊరంతా ఎత్తకలేక తెచ్చాను కదంట్రా. ఏం చేయను కోట, ఫ్రీ ఫుడ్ దొరికేది గుడి దగ్గర, ఫ్రీ చదువు దొరికేది బడి దగ్గర. ఒక పూట గంగానమ్మ, ఇంకొక పూట నాగరాజు. అరే రే, అది కరుస్తుందిరా. కరవదు, మనం అంటే నాగరాజుకు భయం. ఎందుకో తెలుసా? మనం ఇది కలిసిందనుకో నా విషయం దీనికి ఇది చేస్తుంది. అందుకని ఆ సరేగాని, నీకు 10 రోజులు కడుపు నిండా తిండి పెడతాను రా. ఆ. నాకు పని చేసి పెట్టాలి. అపోజిషన్ గాడి పోస్టర్ మీద పేడ కొట్టాలా, లేక కిందటి ఎలక్షన్ లో నీకు ఓటు వేయని పేదోళ్ల గుడిసెలకు నిప్పెట్టాలా, లేక మంత్రి గారి కూతుర్ని కిడ్నాపింగ్ చెయ్యాలా? ఇదిగో రాంబాబు, ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యాలయ్యా. ఆడపిల్లని కాకపోతే మగాన్ని మనభంగం చేస్తారా? నీకేమైనా మతిపోయిందా? అట్లా చెప్పేదినవయ్యా. ఈ రోజు ఆ పిల్ల పెళ్లి జరగబోతోంది. పెళ్లి పీటల మీద కూర్చోక ముందే ఆ పిల్ల నువ్వు పాడు చేయాలి. ఇగో 1000 రూపాయలు శుభలేఖ, ఇందులోనే అడ్రస్ కూడా ఉంది. 100 రూపాయలిచ్చి ఆడదాన్ని కొనుక్కునే ఈ దేశంలో 1000 రూపాయలిచ్చి ఒక ఆడదాన్ని పాడు చేయమంటే ఒప్పుకోవడానికి నేనేమైనా వెర్రి పువ్వునా? ఈ అలంకరణ చాలా ఆపండే. నీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చుకోవాలి. గురుడు చేయమన్న రేపు బట్టలు నలగకుండా చేశా. వస్తా. ఎవరి కోసమో నా జీవితాన్ని నాశనం చేసావా? ఎవడు వాడు? సందులో శరభయ్య, గొంతులో గురవయ్య. ఎవడైతే నీకెందుకే? నిన్ను రేపు చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు, చేశా. 1000 రూపాయల కోసం పెళ్లి పెట్టిన మీద కూర్చుని వాడు దాని బ్రతుకు పంటలు చేసావా? చెడిపోయి నీ మీదొట్టు. నిజంగా అందుకే చేశా. ఆ డబ్బుతో ఫారిన్ బ్రాందీ తాగుతా, చికెన్ టిక్కా తింటా. రేపెవడన్నా 2000 ఇచ్చి నీ చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా? ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు, మీ అమ్మ ఒక ఆడదేగా. ధుత్! ఎవరే అమ్మంటే? ఒంట్లో కోరికలు తలార్చుకోవడం కోసం ఓ ఆడదనను దొంగతనంగా కానీ కుప్పతొట్లో పారేసి. నేను నీతిగా పుట్టుంటే డబ్బు కోసం ఈ నీతి బాల పని ఎందుకు చేస్తాను? డబ్బు కోసమే నువ్వు అఘాయిత్యం చేస్తున్నావు తెలిస్తే నేను నీకు 2000 ఇచ్చి నన్ను నేను రక్షించుకునేదాన్ని. ఆ మాట ఇప్పుడే చెప్పేది. అందుకే ఆడబుద్ధి పాడు బుద్ధి అన్నారు. చూసావా, నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇద్దరం రాసైపోయాం. బాగా ఏడు. నేను ఒకనాడు ఇలాగే ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ఎవరి కన్నీళ్లు చూసినా నాకు జాలి లేదు, దయ లేదు. అది వెళ్ళి వారు తలుపులు కొడుతున్నారు. వెళ్ళి తలుపులు తీ. చీర నలిగినా శీలం నలగలేదని చెప్పు.
ప్రజాస్వామ్యంలో రౌడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానకి? ఆ నమ్మకం నాకుంది. నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఏమిటని అడగవే? చెప్పండి. పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే 7 అడుగులు వేస్తుందా వేయదా అని. ఏమ్మా, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఈ రోజే ఇంద్ర చెప్పింది. అవును సంపూర్ణమ్మ గారు, ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాను. చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతివాడి కన్ను నా మీద పడుతుంది. రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు. అందుకే వచ్చాను. ఆ సాయిబాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండమ్మా.